హలో డియర్ ఇన్వెస్టర్స్, విజయవాడలోనే అతిపెద్ద లగ్జరియస్ట్ విలాస్ ప్రాజెక్ట్ అండి. అది ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ అన్నమాట. ఇక్కడ టోటల్ 249 విల్లాస్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో ఎక్కువ మంది డాక్టర్స్, బిజినెస్ పర్సన్స్ ఎక్కువ మంది ఉన్నారండి. ఈ విల్లాస్ గురించి నేను పూర్తిగా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అండ్ ప్రైస్ కూడా మీకు లాస్ట్ లో చెప్తాను. వీడియోస్ ని ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇది మోడల్ విల్లా అండి. మనం బయట చూసుకోవచ్చు. చూడండి, ఎంట్రన్స్ లో 2 కార్లు పార్క్ చేసుకోవచ్చు. చాలా స్పేషియస్ గా ఉంది. ఫ్లోరింగ్ కానీ అండ్ సీలింగ్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అలాగే బ్యాకప్స్ కూడా చూపిస్తానండి. చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. లోపలికి వెళ్దాం. ఇక్కడ డోర్స్ కానివ్వండి అండ్ గుమ్మాలు కానివ్వండి, వుడెన్ వర్క్ చూడండి ఎంత బాగుందో. లోపలికి వచ్చిన తర్వాత హాల్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. వాల్స్ కానివ్వండి, ఫ్లోరింగ్, సీలింగ్ అండ్ కిచెన్ అండి. ఇది కిచెన్ లోకి వెళదాం. ఇది డైనింగ్ ఏరియా అండి అండ్ ఓపెన్ కిచెన్ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎంత బాగుందో చూసారా? మీరు కూడా ఇలాగే తయారు చేసుకోవచ్చు. అండ్ ఇది వాష్ ఏరియా. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ లోని ఫస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్దాం. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో 1256 SFT అండి. మాస్టర్ బెడ్రూమ్ అండ్ కబోర్డ్స్ అండి. మీరు కూడా ఇలానే చేయించుకోవచ్చు. వావ్, చాలా బాగున్నాయండి. అండ్ ఇక్కడ కూడా కబోర్డ్స్ వస్తున్నాయి. ఇది వాష్ ఏరియా అండి. ఇక్కడ కూడా వీళ్ళు కబోర్డ్స్ అరేంజ్ చేసుకున్నారు. వాష్ ఏరియా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ ఉంది అండ్ స్టెప్స్ కూడా ఉన్నాయండి. మీరు లిఫ్ట్ యూజ్ చేసుకోవచ్చు లేదా స్టెప్స్ లో కూడా వెళ్ళొచ్చు. మనమైతే స్టెప్స్ లో వెళ్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. 1255 SFT. ఇక్కడ కూడా మంచి విశాలమైన హాల్ ఇచ్చారండి. ఇక్కడ టీవీ ఫిట్ చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. ఇక్కడ సీలింగ్ కానివ్వండి అండ్ ఫ్లోరింగ్ కానివ్వండి అండ్ కబోర్డ్స్ కానివ్వండి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇక్కడ కబోర్డ్స్ అండ్ ఇది వాష్ ఏరియా, వాష్రూమ్. బాత్రూమ్ అయితే 2 పార్టీషన్స్ ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సూపర్. సెకండ్ బెడ్రూమ్ లోకి వెళ్దామండి. ఇది కూడా చూసారా, చిన్న వేరియేషన్ అన్నమాట. ఇది కూడా పెద్ద బెడ్రూమే. అండ్ ఇది వాష్ ఏరియా, కబోర్డ్స్ అండ్ ఇది కూడా ఫ్లోరింగ్ కానివ్వండి అండ్ సీలింగ్ కానివ్వండి చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈస్ కబోర్డ్స్ వచ్చాయి అండ్ వాష్రూమ్. ఇది కూడా 2 పార్టీషన్స్ ఇచ్చారు చూడండి. ఇది సిట్అవుట్ ఏరియా అండి. చక్కగా స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం చూస్తే ఈ సైడ్ ఉన్న విల్లాస్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. అండ్ ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి. ఇప్పుడు టాప్ ఫ్లోర్ లోకి వెళ్దామండి. అక్కడ మీకు హోమ్ థియేటర్ చూపిస్తా. ఇక్కడ కూడా మంచి స్పేషియస్ హాల్ వచ్చిందండి. లిఫ్ట్ లో మనం పై వరకు వచ్చేసేయచ్చు. ఇది స్టోర్ రూమ్ అండి. వావ్, ఇక్కడ కామన్ బాత్రూమ్ అండి. ఇది కూడా 2 పార్ట్స్ గా ఇచ్చారు. మీకు హోమ్ థియేటర్ చూపిస్తా అన్నాను కదా, ఇదే హోమ్ థియేటర్. వెరీ స్పేషియస్ అండి. పైన కూడా సిట్అవుట్ ఏరియా ఉందండి. వావ్, ఈజీగా 100 మెంబర్స్ తో భోజనాలు పెట్టుకోవచ్చండి. చిన్న చిన్న పార్టీస్, ఫంక్షన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్ని ఇక్కడే అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా పైన కూడా చూడండి చాలా స్పేషియస్ గా ఉంది. పైకి కూడా వెళ్ళొచ్చు. ఇగోండి స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. సో ఇదండి మీకు చూపిస్తా అన్న బ్యూటిఫుల్ విల్లా. చాలా బాగుంది కదా. అది కూడా SFT 7500.
టోటల్ ఎస్ఎఫ్టీ 3433 అండి, 3433. విలాస్ ప్రాజెక్ట్ లో ఇది పార్క్ అండి. ఇటువైపు చూసుకుంటే మనకి ఓపెన్ ఫంక్షన్ హాల్ స్టేజ్ అన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు క్రికెట్ నెట్ అండ్ వాలీబాల్ నెట్ కూడా అక్కడే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి. రైట్ సైడ్ వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ అండి. అది చూడండి బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా. అండ్ అలాగే మన ఫ్రంట్ లో చూసుకుంటే క్లబ్ హౌస్ 2 ఉన్నాయండి. క్లబ్ హౌస్ లు ఇదొకటి అండ్ స్టార్టింగ్ లో ఒకటి. క్లబ్ హౌస్ లో లోపలికి వెళ్తే ఇండోర్ గేమ్స్ చాలా ఉన్నాయి అండ్ జిమ్ ఉంది. అక్కడ కూడా ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఇలాంటి అరేంజ్మెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అండి, చూడండి ఎంత బాగుందో. అండ్ అలాగే సెకండ్ పార్క్ అండి, బుద్ధాస్ పార్క్ అన్నమాట. అది కూడా డెవలప్ చేశారు. ఇది సెకండ్ క్లబ్ హౌస్ అండి. ఈ క్లబ్ హౌస్ లో కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. పైన 3 floors కూడా ఫంక్షన్ హాల్స్ ఏనండి. వెంటనే కాల్ చేసేయండి డైరెక్ట్ గా ఓనర్ కి. నంబర్ ఉంది కదా, స్క్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ.